సీనియర్ ఐపీఎస్ అఫీషియల్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి మంగళగిరి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి 7 గంటల పాటు విచారించారట కాదంబరి జత్వానీ కేసులో. ఇవాళ రాత్రి కూడా ఆయన్ని సిఐడి ఆఫీస్లోనే పెడతారట. రేపు ఆయన్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. హాజరుపరిచి రిమాండ్ కోరతారు. రిమాండ్ కోరడం అంటే జైలుకు పంపిస్తారు. ఈలోగా ఆయన మీద మరో కేసు పెట్టారు. అదేమిటంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల్లో ఒక సంఘం ఉంది, దానికి సూర్యనారాయణ అని చెప్పి అధ్యక్షులు ఉన్నారు. ఆయన ఒకప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళకి అనుకూలంగానే ఉండేవాడు, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు అంతకుముందు. కానీ తర్వాత ఆయన ఏదో కొన్ని డిమాండ్లు చేశాడని చెప్పి గవర్నర్ని కలిసాడు ఆ డిమాండ్ల సాధన కోసం అని చెప్పి కక్ష పెట్టుకొని అతన్ని బాగా హెరాస్ చేశారు, తీవ్రంగా హెరాస్ చేశారు, కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన ఒక కంప్లైంట్ చేశాడేమని, పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను పిలిచి తుపాకీ చూపించి నోరు మూసుకొని ఉండి ఎక్కువ మాట్లాడొద్దని బెదిరించాడు అని. ఇప్పుడు గుంటూరు స్టేషన్లో ఆ కేసు కూడా నమోదైందట. సో అది సెపరేట్ కేసు. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ అసలు నేను చెప్పదలుచుకున్న విషయం వేరు. అదేంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా పవర్ఫుల్ పోలీస్ అఫీషియల్. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు. కాబట్టి పోలీస్ శాఖలో ఎక్కువ మంది ఆయనకి భయపడతారు. ఆయన అరెస్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో బాగా రెచ్చిపోయాడు, కానీ అంతకుముందు కూడా ఆయన ఏమీ తక్కువ కాదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన హవా బాగానే నడిచేది. చాలా పవర్ఫుల్, చాలా కట్ థ్రోట్, చాలా మెర్సిలెస్ అని పేరు ఆయనకి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేయాలి అని చెప్పి పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అనుకోండి, వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి భయపడతారు. అలా భయపడ్డారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు యాక్చువల్గా ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చిన దృశ్యాలు ఉన్నాయి చూడండి. ఈ దృశ్యాలు చూస్తే ఏమనిపిస్తుంది, ఆయన దిగాడు, కారులో చక్కగా నడుస్తున్నాడు. ఆయన పక్కన కానీ వెనక కానీ ముందు కానీ ఎవ్వరు లేరు. మళ్ళీ చూడండి, ఆయన దిగుతున్నాడు చూడండి. దిగి మామూలుగా వస్తున్నాడు ఏదో ఆఫీసర్ లాగా, అంతే. అంతేగాని ఆయన ఏదో అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు అన్నట్టుగా దృశ్యం లేదు. ఆయన పక్కన ఏ ఆఫీసర్ లేడు, డ్రెస్లో ఎవరు లేరు, ఒక్క పోలీస్ అఫీషియల్ కూడా యూనిఫామ్లో లేడు. అసలు ఎవరన్నా సీనియర్ ఆఫీసర్ ఉన్నారా అనేది కూడా అనుమానమే. డిఎస్పీ స్థాయి అధికారి కూడా లేదు. సిఐ కూడా ఉన్నాడా లేదా అనుమానంగా ఉంది. కనీసం ఎస్ఐ కూడా ఉన్నట్లు లేడు. అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే వీళ్ళంతా చాలా కింది స్థాయి అధికారులు, అసలు కానిస్టేబుల్సా అన్నట్టుగా ఉన్నారు మిగతా వాళ్ళంతా చూస్తే అక్కడ. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, ఆయన పక్కన సీనియర్ అధికారులు ఎవరో నిలబడడానికి భయపడ్డారు. వీడియోల్లో ఫోటోల్లో మనం ఎందుకు రావాలి అనుకున్నారా? ఆయన పక్కన నిలబడితే తర్వాత మనకేమన్నా అవుతుందని భయపడ్డారా? మామూలుగా ఎవరినైనా సరే అట్లా అరెస్ట్ చేసి తీసుకొస్తే వాళ్ళని పక్కన చేతులు పట్టుకుని మరీ తీసుకొస్తారు. కానీ ఆయన మామూలుగా ఏదో మంచినీళ్ళు తాగుతూ లిఫ్ట్ కోసం ఏదో చూస్తూ అట్లా మామూలుగా పైకి వెళ్ళాడు. అంటే క్లియర్గా అది పోలీస్ అధికారులు ఎవరో కూడా ఆయన అరెస్ట్ చేసి తీసుకొస్తున్నట్టుగా కనిపించడానికి భయపడ్డారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎట్లా అయింది? ఆయన అరెస్ట్ చేసింది ఎవరు? కొల్లి రఘురామరెడ్డి అని చెప్పి డిఐజీ స్థాయిలో ఉన్నాడు అప్పట్లో. ఆయన తర్వాత ప్రమోషన్ వచ్చినట్టుంది. ఆయనతో పాటు చాలామంది ఇంకా ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీ ఇట్లా చాలామంది ఉన్నారు. ఆ దృశ్యాలు చాలామంది గుర్తుండే ఉంటాయి. అప్పుడు ఆయన్ని నంద్యాల దగ్గర బస్సులోంచి కిందకి దింపి కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు వీళ్ళంతా ఉన్నారు. ఆ తర్వాత సీనియర్ ఆఫీసర్లే ఆయన అక్కడి నుంచి మంగళగిరి వరకు తీసుకొచ్చారు. సిఐడి ఆఫీస్లో కూడా కూర్చున్నారు పక్కన అందరూ, సిఏ, డిఎస్పీ ఇట్లాంటి వాళ్ళు కూడా. అప్పుడేమీ భయపడలా. అరే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయన పక్కన నిలబడితే తర్వాత ఏమన్నా సమస్య మనకి అని వాళ్ళు ఎవరు అనుకున్నట్టుగా లేదు. గమ్మత్ ఏమిటంటే ఆ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనక ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నారు అప్పట్లో. అంటే ఆయనకు తెలియకుండా అసలు జరిగే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు. ప్లస్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా, ఆయనకి ఏం కావాలో వాటన్నిటినీ పోలీసుల చేత చేయించాడు అనే ఆరోపణలు అందరికీ తెలుసు. ఇప్పుడు అదే పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేస్తే ఒక్క సీనియర్ ఆఫీసర్ కూడా ఆ దరిదాపుల్లో కనిపించడానికి కూడా ధైర్యం చేయలేదు అంటే అప్పటికి ఇప్పటికీ తేడా చూడండి.